మన చిన్నప్పటి నుంచి టీచర్స్ నుంచి పొలిటీషియన్స్ దాకా అందరూ చాలా గొప్పగా చెప్పిన మాట ఇవాళ నాకు గుర్తొస్తుంది. 2020 తర్వాత మన దేశంలో సగం జనాభా యువత ఉంటుందని. మన దేశం చైనా, అమెరికా లాంటి దేశాలని దాటి అభివృద్ధి చెందుతుందని. మరి ఆ యువతి వల్ల మన దేశంలో ఎలాంటి పరిస్థితుల్లో బతుకుతుందో గమనించారా? చిన్న చిన్న టౌన్స్లో, పల్లెటూళ్ళలో ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్స్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ బెటర్ ఆపర్చునిటీస్ కోసం హైదరాబాద్ లాంటి సిటీస్కి వస్తారు. జీవితంలో ఏదో సాధించాలనే కల, గుండెల నిండా జీవితాన్ని మార్చుకోవాలనే తపనతో సిటీకి వస్తే ఇక్కడ హాస్టల్స్ వల్ల జీవితాలతో ఆడుకుంటున్నాయి. 6,000కి హాస్టల్ అకామిడేషన్ అన్న పేరుతో ఇక్కడ జరిగే అరాచకాలు ఎన్నో. పౌల్ట్రీ ఫార్మ్స్లో కోళ్ళ కంటే దారుణంగా మనుషుల్ని ట్రీట్ చేస్తారు ఇక్కడ. వెంటిలేషన్ లేని రూమ్స్, నల్లలతో నిండిపోయిన బెడ్స్, నోట్లో పెట్టలేని తిండి, 4-5 కలిపి ఒక మురికి వాష్రూమ్, 200 మందికి 2 వాషింగ్ మెషిన్స్. మనిషి అనేటోడు బతికే కండిషన్స్ ఇవి. చదువుకునే పిల్లలంటే ఎందుకంత చిన్న చూపు? డబ్బులు సంపాదించడానికి ఇక్కడ హాస్టల్ ఓనర్స్ క్వాలిటీ ఎంత కాంప్రమైజ్ అవుతారంటే, ఇంటి పేరుతో మార్కెట్లో దొరికే నాసిరకం బియ్యం వాడుతారు. అది చాలాసార్లు సరిగ్గా ఉడకదు. చీప్గా దొరుకుతాయని చెప్పి వీక్లీ మార్కెట్స్లో మిగిలిపోయిన వెజిటబుల్స్ని బల్క్ క్వాంటిటీస్లో తీసుకొచ్చి కిచెన్స్లో పడేస్తారు. వాటిపైన ఎలుకలు, పందికుక్కలు తిరుగుతానో పట్టించుకోరు. టిఫిన్స్లో, కర్రీస్లో పామ్ ఆయిల్ వాడతారు. వండిన తర్వాత ఫుడ్ని ఓపెన్గా టేబుల్స్ మీద పెట్టేస్తే ఈగలు వాలుతుంటాయి. ఆ చీప్ క్వాలిటీ ఆయిల్, సరిగ్గా ఉడకని తిండి వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి హైపర్ ఎసిడిటీ వచ్చి హాస్పిటల్స్కి పోయే పిల్లలు ఎంతమందో తెలుసా? ఇక్కడ ఇది ఒక్కటే ప్రాబ్లం కాదు. హాస్టల్స్లో ఫుడ్ బాగలేక బయట హోటల్స్లో తిందామంటే 200 ఖర్చు అవ్వకుండా ఆకలి తీరదు. అలానే మీల్స్ దొరకదు. రోజు బిర్యానీ తినలేరు కదా. ఇంట్లో వాళ్ళు పంపించే 7,000లో 6,000 హాస్టల్ ఫీ కట్టి ఆ 1,000తో మిగిలిన ఖర్చులు చూసుకొని వాళ్ళు పెట్టే తిండి తినలేక, బయట కొనుక్కొని తినడానికి డబ్బులు లేక పస్తులు పడుకునే పిల్లలు ఎంతమందో మీకు తెలుసా? చదువుకోవాల్సిన వయసులో పస్తులు పడుకుంటే వాళ్ళకి చదువే మిక్కుతుంది. కాలేజ్ నుండి రిటర్న్ వచ్చినాక హాస్టల్స్లో ఉండే గ్లూమీ, అన్హైజీనిక్ ఎన్విరాన్మెంట్లో ఉంటే వాళ్ళకి లైఫ్ మీద హోప్ ఎక్కడ వస్తుంది? అందుకే వేరే దేశాల్లో యువత గొప్ప గొప్ప టెక్నాలజీస్ కనిపెడతా ఉంటే మన దేశంలో యువత 20 ఏళ్ళకే బక్క చిక్కిపోయి, భుజాలు వంగిపోయి, లైఫ్ మీద హోప్ లేక 20,000కి ఎవడైనా జాబ్ ఇస్తాడా అని దీనంగా రోడ్ల మీద నడుస్తుంది. ఒకసారి మన హైదరాబాద్లో అమీర్పేట్, జేఎన్టీయూ, మాదాపూర్ లాంటి ఏరియాస్కి పోయి చూడండి. ఇక్కడ పిల్లలు ఎంత దారుణమైన కండిషన్స్లో బతుకుతున్నారో మీకే అర్థమవుతుంది. ఇట్లా చదువుకునే టైంలో సరైన తిండి లేక, అన్హైజీనిక్ అకామిడేషన్ కండిషన్స్లో ఉండి, బాగా చదువుకుని లైఫ్లో ఏదో సాధించాలని కలలు కనే పిల్లలు లాస్ట్కి చిన్న చిన్న జాబ్స్లో సెటిల్ అవుతుంటారు. అసలు మన దేశంలో యూత్ డెలివరీ బాయ్స్గా, క్యాబ్ డ్రైవర్స్గా మారడానికి హాస్టల్సే కారణం. ఇక్కడ హాస్టల్ ఓనర్స్ అందరూ ఒక సిండికేట్ లాగా మారి ఒక మాఫియా రన్ చేస్తున్నారు. మంచి ఫుడ్, మంచి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తా అని ఎవరైనా వచ్చినా వాళ్ళని హాస్టల్ నడపనీయరు. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, డబ్బులు సంపాదించడానికి కేవలం చదువుకునే పిల్లల కడుపు మీద కొడుతులేరు, వాళ్ళ జీవితాల మీద కొడుతున్నారు. హాస్టల్స్లో మంచి ఫుడ్ పెట్టాలి, మంచి బ్రైట్ అండ్ హైజీనిక్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయాలి. ఇట్లా ప్రొవైడ్ చేయకుండా స్టూడెంట్స్ ఫ్యూచర్ని స్పాయిల్ చేసే ఈ హాస్టల్ ఓనర్స్ అందరూ మన దేశానికి పట్టిన చీడ పురుగులు. వీళ్ళ మీద స్టూడెంట్స్ రివోల్ట్ కావాలి. భావి భారత పౌరులుగా మారడానికి అవసరమైన ఫుడ్ అండ్ అకామిడేషన్ కండిషన్స్ని వాళ్ళే సాధించుకోవాలి. అప్పుడే మన దేశం చైనా, యుఎస్ లాంటి దేశాలని దాటి ముందరికి పోతుంది. లేకపోతే ఊరికే మన దేశంలో యూత్ ఎక్కువ ఉన్నారని చెప్పుకొని ఏం ప్రయోజనం? కనీసం వాళ్ళకి సరైన తిండి పెట్టనప్పుడు.